పురపాలిక ఎన్నికల నగారా మోగడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పురపాలికల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది. పట్టణ ఓటర్ల నాడి పట్టేందుకు ప్రధాన పార్టీలు చెమటోడుస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి రెబల్స్ తలనొప్పుల వరకు అన్ని ప్రధాన పార్టీలకు సవాల్గానే మారాయి. స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికే ప్రధాన పార్టీల మధ్య పొత్తుల ఎత్తులు కొలికిరాగా ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో విధంగా రాజకీయ సమీకరణలు ఉన్నాయి. ఉభయ జిల్లా నుంచి కొత్తగా పురపాలికలు ఆవిర్భవించడంతో తొలిసారి ఎన్నికలు జరుగుతున్న బల్దియాల్లో పాగా వేయడంపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. మొత్తంగా 7 పురపాలికల్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పురపాలికల్లో రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ఖమ్మం జిల్లాలోని 5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 బల్దియాల్లో పుర ఎన్నికల సమరం ఆద్యంతం ఆసక్తి రేపుతోంది. కొత్తగా మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలకు తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. పాలేరు నియోజకవర్గంలో ఏదులాపురం మున్సిపాలిటీని 12 గ్రామ పంచాయతీలు కలిపి ఏర్పాటు చేశారు. మొత్తం 32 వార్డులుగా విభజించగా ఓటర్లు 45,256 మంది ఉన్నారు. ఇక్కడ సాధారణంగా వేసవి కాలంలో కొన్ని కాలనీల్లో తాగునీటి కష్టాలుంటాయి. శివారు కాలనీల్లో మిషన్ భగీరథ పైప్లైన్ వ్యవస్థ సక్రమంగా లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలకు ఏటా వరదలతో నానా కష్టాలు తప్పడం లేదు. ఈసారి పురపాలక చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండగా సిపిఐ, సిపిఎం సైతం సత్తా చాటేందుకు కృషి చేస్తున్నాయి. బీఆర్ఎస్, టీడీపీ, సిపిఎం పొత్తులతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు కుదురుతుందని భావించినా చివరికి ఎవరికి వారే పోటీ చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గమైన పాలేరులో తొలి మున్సిపాలిటీగా ఏదులాపురం అవతరించడంతో ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని మంత్రి పట్టుదలతో ఉన్నారు. ప్రత్యేక సర్వేల ద్వారా అభ్యర్థుల ఎంపికను ఖరారు చేశారు. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, బారాస ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బారాస అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. వైరా పురపాలికగా 2018లో ఆవిర్భవించింది. 2020లో తొలిసారి బీఆర్ఎస్ చైర్మన్ పీఠం దక్కించుకుంది. 20 వార్డులున్న మున్సిపాలిటీలో 24,789 మంది ఓటర్లు ఉన్నారు. చైర్మన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుండగా బీఆర్ఎస్, సిపిఎం జట్టుగా బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్ లో వర్గ విభేదాలు, అంతర్గత పోరు ఆ పార్టీకి తలనొప్పిగా ఉంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడు, మాజీ డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ సతీమణి ఇందుమతి, పొంగులేటి ప్రధాన అనుచరుడు బొర్రా రాజశేఖర్ భార్య ఉమాదేవి చైర్మన్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ లో టికెట్ దక్కని ఆశావహుల్ని బీఆర్ఎస్ తమ పార్టీలో చేర్పించుకుంది. శివారు కాలనీలో ఏళ్లుగా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేక ఇబ్బందులు తప్పటం లేదు. 4 ఏళ్లుగా సమీకృత మార్కెట్ పనులు ముందుకు సాగటం లేదు. వైరా నుంచి మధిర రోడ్లో విస్తరణ పనులు 12 కోట్లతో చేపట్టినా మధ్యలోనే నిలిచిపోయాయి. రెండు 2018లో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన మధిరకు ఇప్పటివరకు 2 సార్లు ఎన్నికలు జరగ్గా చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని బల్దియా కావడంతో ఆయన ప్రత్యేక నజర్ పెట్టారు. నోటిఫికేషన్కు ముందే బల్దియా అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 22 వార్డుల్లో సుమారు 25,000 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. చైర్మన్ పీఠాన్ని గెలుచుకుని ఉప ముఖ్యమంత్రికి బహుమతిగా ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, సిపిఎం పొత్తులతో పోటీ చేస్తున్నాయి. జనసేన ఒంటరిగా 5 స్థానాల్లో బరిలోకి దిగింది. పట్టణంలో అంతర్గత రోడ్ల విస్తరణ ఇంకా జరగాల్సి ఉంది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం గుంతలు తవ్వటంతో అంతర్గత రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. శివారు కాలనీలకు వర్షాకాలంలో ముంపు సమస్య తప్పటం లేదు. ఇందుకు ప్రధాన కారణమైన మధిర, అంబారీపేట పెద్ద చెరువు నుంచి నీరు కాలనీల్లోకి చేరకుండా రాతి కరకట్ట నిర్మించాల్సి ఉంది. రెండు 2018లో సత్తుపల్లి పురపాలికగా ఆవిర్భవించింది. తొలిసారి బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగా తాజాగా రెండోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 23 వార్డులు ఉండగా పట్టణ జనాభా 45,000 మంది. బల్దియా చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. బీఆర్ఎస్, సిపిఎం కలిసి పోటీ చేస్తున్నాయి. భాజపా 22 వార్డుల్లో, జనసేన 8 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి.
పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ, వెంగళరావు నగర్ ప్రాంతాలు సింగరేణి ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ నిత్యం సాగుతున్న బాంబు పేలుళ్ల ధాటికి ఇళ్లు దెబ్బతింటున్నాయని, శాశ్వత ప్రాతిపదికన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోనే రెండో మున్సిపాలిటీగా కల్లూరు ఆవిర్భవించింది. గతంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న కల్లూరును 8 పంచాయతీలు కలిపి 2025లో బల్దియాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ 20 వార్డుల్లో 18,866 మంది ఓటర్లు ఉండగా తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మున్సిపాలిటీగా అవతారం ఎత్తినా ఆ స్థాయిలో నిధులు లేక కొన్ని సమస్యలు తప్పడం లేదు. ఆదాయం 80 లక్షలుంటే నిర్వహణ ఖర్చు మాత్రం దాదాపు 2.5 కోట్లు దాటుతుంది. పట్టణం నడిబొడ్డు నుంచి జాతీయ రహదారి వెళుతుంది. డివైడర్ల నిర్మాణం పూర్తి స్థాయిలో లేక జనం ఇబ్బంది పడుతున్నారు. శివారు కాలనీలు, నూతన కాలనీల్లో అంతర్గత రహదారుల సమస్య కొంత వేధిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్, సిపిఎం కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. అశ్వారావుపేట పురపాలికకు కూడా తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అశ్వారావుపేట, పేరాయిగూడెం, గుర్రాల చెరువు పంచాయతీలు కలిపి మొత్తం 22 వార్డులతో 2025లో పురపాలికగా ఆవిర్భవించింది. ఇక్కడ 16,850 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్, సిపిఎం కలిసి పోటీ చేస్తున్నాయి. బీఆర్ఎస్, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ బల్దియాలోని శివారు కాలనీలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ భూములు, గ్రామ కంఠాల్లో దశాబ్దాల క్రితమే ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇప్పటికీ ఇంటి పట్టాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. పట్టణంలో మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మరిన్ని అంతర్గత రహదారులు నిర్మించాల్సి ఉంది. మెరుపు కాలనీ దాదాపు 2 దశాబ్దాల క్రితం ఏర్పడినా ఇప్పటివరకు మంచినీటి వసతి సక్రమంగా లేదు. కాలనీలకు ఆనుకుని డంపింగ్ యార్డ్ ఉండడంతో దుర్వాసనతో రాత్రిళ్లు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లందు పురపాలికలో ఇప్పటివరకు 6 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా కాంగ్రెస్ 3 సార్లు పీఠాన్ని దక్కించుకుంది. 2020లో బీఆర్ఎస్ చైర్మన్ పీఠం దక్కించుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ కలిసి ముందుకు సాగేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఇక పట్టణంలో నివసిస్తున్న దాదాపు 9,000 మందికి ఇళ్లకు పట్టాలు అందించాలని దాదాపు 2 దశాబ్దాల నుంచి డిమాండున్నా పరిష్కారానికి నోచుకోలేదు. వర్షాకాలంలో బుగ్గవాగు నిండి స్థానిక కాలనీలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారం కోసం బుగ్గవాగు ప్రక్షాళనకు నిధులు కేటాయించినా పనులు ముందుకు సాగడం లేదు. మొత్తంగా రాష్ట్రంలో ఎక్కడా లేని పొత్తుల ఎత్తులు, రాజకీయ సమీకరణాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పురపాలికల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. 3 మంత్రులు ఉన్న జిల్లా కావడంతో అధికార కాంగ్రెస్ అన్ని పురపాలికలు గెలిచి క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి.